తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. పార్టీ నేతలతో మీనాక్షి నటరాజన్ వరుసగా భేటీ అవుతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు ఒక్కో స్థానానికి 3 చొప్పున పేర్లను పంపాలని జిల్లా కమిటీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవాళ సాయంత్రంలోపు జిల్లాల నుంచి జాబితాలు అందనున్నాయి. వాటిని పరిశీలించిన అనంతరం 7న సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో ఎన్నికల కమిటీ ప్రతినిధులు భేటీ కానున్నారు. 8న జెడ్పీటీసీ అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, మీనాక్షి నటరాజన్తో జూబ్లీహిల్స్ సంబంధించిన అంశంపై ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అలాగే డివిజన్ల వారిగా నియమించిన కార్పొరేషన్ అందరూ కూడా భేటీకి అవసరంలో మీనాక్షి నటరాజన్ ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఫోకస్ చేశాడు. జూబ్లీహిల్స్ సంబంధించిన అభ్యర్థి ఎంపికపై కసరత్తు కూడా ఇప్పటికే పార్టీ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీకి సంబంధించినటువంటి పేర్లను సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 6వ తేదీన స్క్రీనింగ్ కమిటీ కూడా ఈ అభ్యర్థుల ఎంపికపై ఏదైతే కసరత్తు చేసి దీంట్లో ఏ అభ్యర్థిని పార్టీ బరిలో నిలిపితే బాగుంటుందనే అంశంపై చర్చించి ఒక ఫైనల్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే దీంట్లో సుమారు 5 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే దానం నాగేందర్ ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో దానం నాగేందర్ రాజీనామా అనివార్యమైన వార్తలు నేపథ్యంలో దానం నాగేందర్ పేరు కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. దీంతో పాటు సీఎన్ రెడ్డి, నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ల పేర్లు కూడా, మురళీ గౌడ్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరందరిలో అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది? ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ చాలా కీలకం. అధికార పార్టీలో ఉండడం ఒక ఎత్తు అయితే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పార్టీకి గెలవాలంటే ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. నేపథ్యంలో పార్టీ ఇప్పటికే దీంతో కసరత్తు చేసింది. ఇప్పటికే 3 ఇన్ఛార్జ్లను 10 మంది కార్పొరేషన్లను కూడా మంత్రులను కూడా నియమించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలపై శంకుస్థాపన కూడా అటు మంత్రులు చేస్తూ వస్తున్నారు. సో అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. అక్కడ ఎలాంటి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజలకు అందుతున్నా, ఏ మేరకు చేరుకునే అంశంపై కూడా రెగ్యులర్ గా కూడా వారు ఏదైతే దానికి సంబంధించిన అంశంపై కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీరందరి నుంచి ఒక పూర్తి స్థాయి సమాచారం తీసుకోవడం కూడా పార్టీ భావిస్తుంది. దీంతో పాటు 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం, స్థానిక సంస్థలకు సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు అలాగే 8వ తారీఖు 2 రోజులు కూడా కోర్టులో దీనికి సంబంధించిన అంశంపై ఏదైతే ఒక తుది తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్ పై పార్టీలో అటు కోర్టుల్లో అనుకూలమైన పరిస్థితి వస్తే ఎలా వెళ్ళాలి, ఒకవేళ లేని పక్షంలో ఎలా ముందుకు వెళ్ళాలి, దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ఎలా జరుగుతుంది, ఇలాంటి ప్రధానమైన అంశాలన్నీ కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై కూడా, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా రేపు మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులందరూ కూడా, డిప్యూటీ సీఎం కూడా అందరూ కూడా వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీమ్.